మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత చేసిన ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందన్న కారణంగా మాజీ ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కవిత మాజీ ఎంపీ సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేరేళ్ల లారీ కేసులో ఇసుక లారీ కేసు ఏదైతే ఉందో దాంట్లో పోలీసులు దళితులను చిత్రహింసలకు గురి చేయడానికి కారణం మాజీ ఎంపీ సంతోష్ రావు అని పెద్ద బాంబు పేల్చారు. దీంతో మరోసారి నేరేళ్ల దళితుల కేసు తెరపైకి వచ్చింది. కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నేరేళ్ల ఘటన బాధితుల తుంగపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులంతా కలిసి మాజీ ఎంపీ సంతోష్ రావు వల్లే పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేశారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుంది? రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది? ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే, టానిక్ వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాజ్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది? ఎందుకు మూసేసారు? అసలు నేరేళ్ల ఇసుక లారీ కేసు నేపథ్యం ఏంటి? దళితులను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారా? దళితులు ఇసుక లారీలను ఎందుకు తగలబెట్టారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల గ్రామంలో ఇసుక రవాణా చేసే లారీలు వేగంగా వెళ్లడం వల్ల తరచుగా అక్కడ ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్న కారణంగా గ్రామస్తులు అనేక సార్లు ఆందోళనలు నిర్వహించారు. 2017 జూలై 2న నేరేళ్ల గ్రామం శివార్లలో ఒక ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని భూమయ్య అనే వ్యక్తిని అక్కడికక్కడే ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడక్కడే మరణించాడు. అయితే నేరేళ్లతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని 3 లారీలను ఆపి తగలబెట్టారు. జన సమూహాన్ని నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసులతో ఘర్షణ పడ్డారు. జూలై 3న రాత్రి నేరేళ్ల గ్రామంలో ఇసుక లారీలను తగలబెట్టిన ఆరోపణలపై పెంట భానయ్య, గంధం గోపాల్, చేప్యాల బాలరాజు, కోల హరీష్, పసుల ఈశ్వర్ కుమార్, అలాగే చీకోటి శ్రీనివాస్, కోరుకండి గణేష్, బత్తుల మహేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 4 రోజుల పాటు వారిని ఎలక్ట్రిక్ షాక్లు ఇవ్వడం, బెల్టులు, లాఠీలతో కొట్టడం, గాయాలపై ఉప్పు రాయడం లాంటి చర్యలతో చిత్రహింసలకు గురి చేశారని పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. వారికి జూలై 8న కోర్టులో హాజరుపరిచి ఆగస్టు 2న షరతులతో కూడిన బెయిల్పై విడుదల చేశారు. పోలీసులు మమ్మల్ని 3rd డిగ్రీ టార్చర్కు గురి చేశారు. మమ్మల్ని ఇష్టానుసారం కొట్టారు. మా ప్రైవేట్ భాగాలపై వేడి నీళ్లు పోశారు. ఎలక్ట్రిక్ షాక్లు ఇచ్చారు. మత్తు మందులు ఇచ్చారు. ఎన్కౌంటర్లు చంపేస్తామని బెదిరించారని బాధితుడైన కోల హరీష్ జైలు నుండి విడుదలైన తర్వాత మీడియాకు వెల్లడించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో నేరేళ్ల ఘటన మీడియా దృష్టిని ఆకర్షించింది. బాధితులందరూ షెడ్యూల్డ్ కులాల, బలహీన వర్గాలకు చెందినవారు కావడంతో ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. జూలై 31న లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నేరేళ్లను సందర్శించి కరీంనగర్ జైల్లో ఉన్న కొంతమందిని కలిసి స్వయంగా సమాచారం తెలుసుకున్నారు. దోషులైన పోలీసులు వాళ్ళందరిపై కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ దళితులు మరియు ఓబీసీలపై జరిగిన దాడులకు నిరసనగా చలో నేరేళ్ల ర్యాలీకి పిలుపునిచ్చింది. నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ NCSC ఈ సంఘటనపై విచారణ చేసి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అనంతరం ఈ విషయం మరుగున పడిపోయింది. 2024 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరేళ్ల బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. తాజాగా కవిత ఆరోపణల నేపథ్యంలో నేరేళ్ల దళితుల చిత్రహింసల కేసు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ఎంపీ సంతోష్ రావు ప్రోద్బలం వల్లనే పోలీసులు దళితులను చిత్రహింసలకు గురిచేశారని కవిత ఆరోపించడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ కేసు ఎన్ని మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది.